ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు దేవుని కృపను బట్టి మన పోస్ట్ని ప్రతిరోజు చదువుతూ ధ్యానిస్తూ ఆరాధిస్తూ వచ్చాము. ఈ సమయంలో ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మందిరంగా కట్టబడుతూ ఉన్నాము. మనమే దేవుని మందిరం, ఇదే దేవుని మందిరం. తర్వాత దానికి రెండు రకాల అంశాలు ఉంటాయి. ఒకటేమో ఇండివిజువల్గా మన దేహము దేవుని ఆలయం అనే మాట. ఇది కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం. అలాగే రెండవది మీరు దేవుని ఆలయం, అందరూ కలిస్తే దేవుని ఆలయము అనే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయంలో ఒకటి, మీ దేహము దేవుని ఆలయము అనే దగ్గర రాయబడిన మాట. దేవుని మందిరము, దేవుని ఆలయమును ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయను అని స్పష్టంగా సూటిగా, లేదా ఎలాంటి మొహమాటం కానీ వేరే ఎలాంటి ఇంకా వేరే ఇంకేం డైరెక్ట్గా ఉన్నట్టుగా ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు మనం చూస్తాం. ఈ వార్నింగ్లో మనం గమనించాల్సినటువంటి విషయం, రెండు రకాలుగా దేవుని ఆలయాన్ని మనం పాడు చేస్తాం. దేవుని ఆలయము రెండు రకాలు. ఒకటి, మన దేహము దేవుని ఆలయం. దేహముతో దేవుని ఆరాధించాలి. మీరు దేవుని ఆలయం, సమాజముతో దేవుని ఆరాధించాలి. అది వినాలి. సమాజంతో దేవుని ఆరాధించాలి. దేహముతో రెండు కూడా ఒకే రకమైనటువంటి ప్యాటర్న్ రెండిట్లో చూస్తాం. ఏంటంటే, మీరు కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలోనేమో మీ దేహము దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయం అని రాస్తారు. అంటే కాంగ్రిగేషన్ అంతా కలిస్తే ఒక దేవుని ఆలయం. రెండు, మీ దేహము దేవుని, ఇది 6వ అధ్యాయం, కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మీ దేహము దేవుని ఆలయం. అయితే దేహము లోపల జరిగే పాపం, దేహమునకు వెలుపల జరిగే పాపం అని రాస్తుంది. దేహము లోపల జరిగే పాపం అన్ని రకాల జాగ్రత్త సంబంధమైనటువంటి విషయాలు, లేదా లైంగిక పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేహం లోపల జరుగుతాయి. మిగిలిన ప్రతి పాపము దేహం వెలుపల జరుగుతుంది. దేహం లోపల జరిగే పాపాన్ని బట్టి మన దేహం అనే దేవాలయాన్ని మనం పాడు చేస్తాం. సో అలా చేయకుండా దేహముతో దేవుని ఆరాధించు అని చూస్తాం. దేహంతో దేవుణ్ణి ఆరాధించుట. ఆ తర్వాత రెండవది, దేహము
కాకుండా తర్వాత రెండవది ఏంటంటే మీరు దేవుని ఆలయం. సమాజముతో దేవుణ్ణి ఆరాధించుట. దేహంతో దేవుణ్ణి ఆరాధించటం అంటే దేహము ప్రతిష్ఠితమై లేదా దేహము పరిశుద్ధమైనదిగా ఉండనట్లుగా అన్ని రకాల యొక్క లైంగిక సంబంధమైన లేకపోతే జాగ్రత్త సంబంధమైన పాపాల నుంచి శరీరాన్ని పరిచి ఉంచాలి. దేహము అంతేకాదు, ఈ దేహమునట సజీవ యాగంగా దేవుని సన్నిధిలో అర్పించే అంత గొప్పగా మీ దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించండి. అంటే ఒక ఇండివిజువల్ బాడీ, ఒక ఇండివిజువల్ పర్సన్ యొక్క శరీరము దేవుని సన్నిధిలో అర్పించాలి అంటే, లేదా దేహముతో దేవుణ్ణి ఆరాధించాలి అంటే, ఆ దేహమును ఎలా సిద్ధపరుస్తామో లేకపోతే ఎలా ప్రసన్న చేస్తాం. దేవుడు మనకు అనుగ్రహించిన దేహము పరిశుద్ధాత్మ నివసించే నివాస స్థలం. ఆ నివాస స్థలము పరిశుద్ధంగా ఉంచడం కోసం, పరిశుద్ధంగా ఉంచడం అవసరమో దేహముతో దేవుణ్ణి ఆరాధించుట అనే పదము. రెండవది సమాజముతో లేదా అందరం కలిసినటువంటి సమాజముతో దేవుణ్ణి ఆరాధించడం. సమాజాన్ని కూడా అంతే పరిశుద్ధంగా ఉంచాలి. రెండిటికి కూడా ఒకే రకమైనటువంటి నియమాలు ఉన్నాయి. రెండిటికి కూడా దేహం లోపల జరిగే పాపం నుండి దేహాన్ని కాపాడటం ద్వారా దేహమును దేవుని ఆలయంగా ఉంచగలుగుతాం. అంతేకాకుండా దేహముతో దేవుని ఆరాధించగలుగుతాం. సమాజమును పరిశుద్ధంగా ఉంచడం ద్వారా, సమాజంలో ఉండకూడని పాపముల నుంచి బయటికి రావడం ద్వారా, అపవిత్రత నుంచి తప్పించబడడం ద్వారా సమాజముగా దేవుని ఆరాధిస్తాం. సమాజముగా దేవుని ఆరాధించటం, సమాజముతో దేవుని ఆరాధించటం. దేహముగా దేవుని ఆరాధించటాన్ని ఉండదు కదా. దేహముతో దేవుని ఆరాధిస్తున్నప్పుడు సమాజముగా ఆరాధించుట కంటే సమాజముతో ఆరాధించుట అంటే ఒక సమాజంగా ఏర్పడడానికి, ఒక సమాజంగా కూడుకోవడానికి అన్ని రకాల ఆటంకాలు నా వల్ల, నా వ్యక్తిగత జీవితం వల్ల ఏర్పడి ఉంటే సమాజముతో ఆరాధించడానికి నేనే ఒక ఆటంకంగా మార్చబడతాను. నా వలన అంటే సమాజానికి ఉన్నటువంటి ప్రతి నియమం, దీని గురించి సమాజానికి ఉన్నటువంటి అన్ని రకాల నియమాలను ఎంతగా గౌరవించాలి అంటే, ఒక దేశ చట్టాలని గౌరవించకపోతే ఏదో శిక్ష పడుతుందన్న భయంతో కాదు, కానీ ఈ సమాజ నియమమును అనుసరించటం ద్వారా, ఈ సమాజానికి ఉన్నటువంటి నియమాలు అనుసరించటం ద్వారా సమాజముతో నేను ఆరాధిస్తున్నాను. లేదా సమాజముతో దేవుని ఆలయముగా ఏర్పడడానికి, సమాజముగా దేవుని ఆలయం పాడవకుండా ఉండడం కోసం నా వంతుగా నేను కంట్రిబ్యూట్ చేస్తాను. ప్రతి ఒక్కరు మనం కంట్రిబ్యూట్ చేస్తాం. అది మన భాష, మన మాటలు, మన ప్రవర్తన, మన స్వభావం ప్రతిదీ కూడా అందులో పనిచేస్తాం. నా పాయింట్ ఏంటంటే, ఈ దేహముతో దేవుణ్ణి ఆరాధించటం, దేహముతో దేవుణ్ణి ఆరాధించటం. నేను రెండు కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఒకే రకమైనటువంటి ప్యాటర్న్ తెలియజేస్తాను. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎనీ కైండ్ ఆఫ్ ఇమ్మొరాలిటీ, ప్రతి విధమైనటువంటి అపవిత్ర సంబంధమైనటువంటి ఇమ్మొరాలిటీ ఏదైనా ఉంటే, ప్యూరిటీ అంట. అనగా మన ప్యూరిటీ కోసం లేదా పవిత్రత కోసం, లేదా పవిత్రత అనేది ఒబీడియన్స్ యొక్క రిఫ్లెక్షన్. మళ్ళీ చెప్తాను, పవిత్రత, ప్యూరిటీ అనేది ఒబీడియన్స్ అనేది ప్యూరిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. మళ్ళీ చెప్తాను, పవిత్రత ఒబీడియన్స్ ద్వారా రిఫ్లెక్ట్ చేయబడుతుంది. విధేయత ద్వారా ప్యూరిటీ అనేది రిఫ్లెక్ట్ చేయబడుతుంది. నేను ఎంత
పవిత్రుడను అని ఎక్కడ తెలుస్తుంది అంటే, నా ఆత్మీయ విధేయతను బట్టి నా పవిత్రత తెలియజేయబడుతుంది, రిఫ్లెక్ట్ చేయబడుతుంది, ప్రతిబింబిస్తుంది. ఇది మొదటి విషయం. ఈరోజు నేను అందరి మధ్యలో జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి మొదటి విషయం. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దేహముతో దేవుణ్ణి ఆరాధించండి, సమాజముతో దేవుని ఆరాధించండి. సమాజము దేవుని మందిరము, దేహము దేవుని మందిరం. ఈ రెండింటిని అర్థం చేసుకోకపోతే, ఈ రెండు విషయాల్ని గ్రహించకపోతే, ఈ రెండు విషయాల గురించిన అవగాహన లేకపోతే, వీఆర్ ద అబ్స్టాకిల్స్, లేకపోతే దేవుని మందిరం కట్టబడకుండా ఉండటానికి మనం ఆటంకాలుగా నిలబడి ఉంటాం. ఒకటి, ఆటంకాలుగా ఉండడం, ఆయనతో కలిసి సమకూర్చేవాడు, ఆయనతో కలిసి పనిచేస్తున్నాడు. ఆయనతో కలిసి సమకూర్చని వాడు ఏమవుతాడు? చెదరగొట్టువాడు లేదా పాడు చేయవాడు. ఈ రెండు పదాలని, అనగా దేహముతో దేవుణ్ణి ఆరాధించుట, దేవాలయముతో ఆరాధిస్తున్నాం, ఒకసారి దేవాలయములో ఆరాధించాం, దేవాలయముతో దేవుణ్ణి ఆరాధిస్తాం. ఈ పదాన్ని కొంచెం ఎంత ఆలోచిస్తే అంత మంచి. దేవాలయముతో దేవుణ్ణి ఆరాధించుట అంటే దేవాలయములోకి వెళ్ళి ఆరాధించడం కాదు. దేవాలయముతో దేవుణ్ణి ఆరాధించాలంటే నేను దేవాలయాన్ని కట్టి ఉండాలి. ఉదాహరణకి మీరందరూ మీ యొక్క ఈరోజు ఒక ఆఫరింగ్తో దేవుణ్ణి ఆరాధించండి అన్నాం అనుకోండి. ఆఫరింగ్తో, ఒక ఫైనాన్షియల్ ఆఫరింగ్తో దేవుణ్ణి ఆరాధించండి అన్నాం అనుకోండి. ఏం చేస్తాం మనం? ఒక ఫైనాన్షియల్ ఆఫరింగ్ని చేతిలో పట్టుకుంటాం, ఫైనాన్షియల్ ఆఫరింగ్ని తీసి పట్టుకుంటాం, లేకపోతే తయారు చేస్తాం, దాన్ని జాగ్రత్తగా తీసుకొస్తాం. ఇదిగో దేవా, నీ మందిర పని కోసం, లేకపోతే నీ రాజ్య పని కోసం ఇదిగో ఈ యొక్క ఫైనాన్షియల్ విత్తనం అని చెప్పి తీసుకొస్తాం. అలాగే దేవుణ్ణి ఆరాధించే వాటిల్లో సాక్రిఫైసెస్, వీటన్నిటికంటే ముందు సాక్రిఫైస్ జరగాలి అంటే, బలి అర్పించబడాలి అంటే, ఆ బలి అర్పించడానికి ఒక స్థలం ఉండాలి, బలిపీఠం ఉండాలి. ఆ బలిపీఠము, బలి అర్పించే స్థలం ఉండాలి అంటే ముందు దేవాలయం ఉండాలి. మందిర ప్రతిష్ఠ ఉందా, బలి అర్పణ ఉందా అంటే మందిర ప్రతిష్ఠే ముందు. మందిరం ప్రతిష్ఠించబడకుండా అర్పించే ప్రతి అర్పణ విగ్రహార్పణతో సమానం. బలి చెప్తారు, మందిరం ప్రతిష్ఠించకుండా మనం అర్పించే ప్రతి బలి అర్పణ అంటే దేహమును దేవునికి మందిరముగా సిద్ధపరచకుండా దేవుని కోసం మనం చేసే ఏ పనైనా విగ్రహార్పణ, విగ్రహారాధనతో సమానం. జస్ట్ ఈ స్టేట్మెంట్స్ని ఎంత అర్థం చేసుకుంటే, ఎంత గుర్తుపెట్టుకుంటే అంత మంచిది, ఎంత ఆలోచిస్తే అంత మంచిది. దేహమును సిద్ధపరచుటయే దేహమును దేవాలయముగా పునఃప్రతిష్ఠించుట. ప్రతి ఉదయమున మనం చేసే పని ఏంటంటే, ప్రతి ఉదయమున తెల్లవారింది అంటే అర్థం ఏంటి? తెల్లవారింది, మనం తిరిగి లేచామంటే, నిద్రల నుంచి లేచామంటే మరలా మన శరీరము దేవుని యొక్క ఆత్మచేత మరలా పునఃస్థితి ఇవ్వబడతా ఉంది. అనగా పునరుత్థాన శక్తిని పొందుకున్నాం అంటే చావు నుంచి తిరిగి లేచినంత అంటూ సమానం. ఆ తిరిగి లేచాము అంటే ప్రతి ఉదయమున దేవుని కృప నూతనంగా పుడతాం. ప్రతి ఉదయమున దేవుని కృప నూతనంగా పుడతాం. ఆ నూతనంగా పుట్టే దేవుని కృప ఏదైతే ఉందో, ఆ కృప ప్రతి ఉదయమున పుడతా ఉన్నప్పుడు మనం కూడా ప్రతి ఉదయమున మన దేహములను పునఃస్థితి స్థాపన లేదా పునఃప్రతిష్ఠ చేస్తాం, రీడెడికేట్ చేస్తున్నాం. అయ్యా, నీవు నాకు అనుగ్రహించిన ఈ దేహమును నీ మహిమార్థమై నీ మందిరంగా నేను ప్రతిష్ఠించి నీ సేవలో వాడతాను. దేహము దేవుని ఆలయంగా ప్రతిష్ఠించబడతా ఉంది. దేవాలయం ప్రతిష్ఠించబడ్డ తర్వాతే అర్పణ అర్పించబడుతుంది. సో ఇప్పుడు నేను ఆరాధించాలి అంటే ఒక అర్పణతో ఆరాధించడం ఎంత అవసరమో
దేవాలయంతో ఆరాధించడం కూడా అంతే అవసరం. దేవాలయంతో ఆరాధించడం, దేవాలయం అంటే దేవుణ్ణి నేను కలుసుకునే స్థలం. ఆ దేవాలయం ఎక్కడుంది అంటే, మొదటిది నా దేహము, రెండవది నా సమాజం. దేవుణ్ణి నేను కలుసుకునే రెండే స్థలాలు. ఒకటి నా దేహము, రెండు సమాజము. సమాజముతో దేవుణ్ణి ఆరాధించుట, దేహముతో దేవుణ్ణి ఆరాధించుట. సో ఒక ఆఫరింగ్తో దేవుణ్ణి ఆరాధించడం ఎలాంటిదో, ఒక పరిశుద్ధమైన పవిత్రపరచబడిన ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయముతో దేవుణ్ణి ఆరాధించడం రెండు ఒకటే. చూడండి ఒకసారి, మన దగ్గర ఎంతో డబ్బులు ఉండొచ్చు కాక, ఆ డబ్బుల్లో ఒక ప్రత్యేకమైన దాన్ని ప్రత్యేకించాం, ఇది దేవుని పని కొరకు అని. అలాగే మన వ్యక్తిగత శరీరము కూడా, మన దేహము కూడా ప్రతిష్ఠించబడుతుంది. సమాజంతో దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆ సమాజం యొక్క ప్యూరిటీ ఎవరో ఒబీడియన్స్ని బట్టి కాదు, నా వ్యక్తిగత ఒబీడియన్స్ని బట్టి సమాజం యొక్క ప్యూరిటీ డిపెండ్ అయ్యింది. మళ్ళీ చెప్తాను, సమాజం లేదా సంఘం యొక్క ప్యూరిటీ, సంఘం యొక్క పవిత్రత, పవిత్రమైనటువంటి పవిత్రమైన సంఘముగా ప్రతిష్ఠించడం ద్వారా సంఘముతో ఆరాధిస్తున్నాం. సంఘములో ఆరాధించట్లేదు, దేవాలయములో ఆరాధించట్లేదు, దేవాలయముతో ఆరాధిస్తున్నాను. సో దేవాలయముతో ఆరాధించాలంటే ఇప్పటికిప్పుడు నేను ఒక ప్యూరిటీ లేకపోతే ఒక పవిత్రమైనటువంటి ఒక మందిరాన్ని నేను నిర్మించి ఉండాలి. ఈరోజు సమాజంగా కూడుకున్నా. ఓకే, సో మళ్ళీ చెప్పాను, ప్యూరిటీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, పవిత్రత ఎలా రిఫ్లెక్ట్ చేయబడుతుంది? ఒకసారి ఆన్సర్ చెప్పండి దీనికి. నేను చెప్పిన దాంట్లో నుంచి అడుగుతున్నాను, ప్యూరిటీ దేని ద్వారా రిఫ్లెక్ట్ చేయబడుతుంది? విధేయత. ప్యూరిటీ, పవిత్రత విధేయత ద్వారా రిఫ్లెక్ట్ చేయబడుతుంది. సమాజ నియమాలు అవి సమాజంగా కట్టడానికి దేవుని మందిరం కడుతున్నాం. ఆ సమాజ నియమాలన్నీ కూడా, ప్రతిదీ కూడా రెవల్యూషన్ బేస్డ్, అనగా ప్రత్యక్షత ఆధారితమైనటువంటి నియమావళి. ప్రత్యక్షత ఆధారితమైన ప్రతి సంఘ నియమావళి, సంఘం యొక్క ఆ నియమావళికి ఒబీడియన్స్ ఏదైతుందో, ఆ నియమావళికి లోబడుట ఏదైతుందో, ఆ లోబడుట విధేయత పవిత్రతని, సమాజం యొక్క పవిత్రతని సూచిస్తుంది. అందుకే సమాజంలో ఎవరైనా పాపం చేస్తే మీరు దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో చదివే విషయం ఏంటంటే, వాడిని రాళ్ళతో కొట్టి చంపంటాడు. రాళ్ళతో కొట్టి చంపడం అంటే ఎవరైనా ఒకరిని వెతికి పట్టుకొని రాళ్ళతో కొట్టి చంపడం గురించి అక్కడ మాట్లాడలేదు. చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి. అక్కడ ఒక వ్యక్తిని రాళ్ళతో కొట్టడం ఇంపార్టెంట్ కాదు. అక్కడ రాళ్ళతో కొట్టడం కంటే ముందు ఒక విషయం జరగాలి. ఆ వ్యక్తిని అందరి మధ్యలోకి తీసుకురావాలి. మధ్యలోకి తీసుకొని వచ్చి, అంటే అందరం మేము దైవిక మర్యాదను అనుసరిస్తున్నాం, వీడొక్కడే లోక మర్యాదను అనుసరిస్తున్నాడని నిరస్థాపన జరిగే విధంగా అందరూ తమ యొక్క పవిత్రమైన చేతులు, అంటే లోక మర్యాదను మేము అనుసరించట్లేదు, దైవిక మర్యాదను అనుసరిస్తున్నాం అని చెప్పే ఒక సూచనగా ఉండే, ఇదిగో మా చేతులు ఏవైతున్నాయో మా చేతులు వారి మీద ఉంచాలి. వారి మీద ఉంచిన తర్వాత, అంటే మేమందరము కేవలము దైవికమైనటువంటి మర్యాదను అనుసరిస్తున్నాం, వీడు మాత్రమే ఈ లోక మర్యాదను అనుసరిస్తూ పవిత్రతని పాడు చేస్తున్నాడు, కాబట్టి వాడి మీద చెయ్యుంచి ఆ తర్వాత వాడిని పాలెం వెలుపలికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేయాలి. మీకు విషయం చెప్తాను, పాత నిబంధనలో కానీ ఎక్కడైనా సరే రాళ్ళతో కొట్టి చంపడాలు లేవు. న్యూ టెస్ట్మెంట్లోనే చూస్తాం మనం రాళ్ళతో కొట్టి చంపడం అనే మాట. సరే, ఆకానుకు సంబంధించిన నేను మాట్లాడేది విత్ ఇన్ ద ల్యాండ్ గురించి మాట్లాడతాను. ఆకాను రాళ్ళతో కొట్టి చంపడం అది డిఫరెంట్ స్టోరీ. లేకపోతే ఇంకా కనానుకు వెళ్ళలేదు. అప్పటికి కనానుకు వెళ్ళిన తర్వాత, దేవాలయం కట్టిన తర్వాత ఎవరినన్నా ఎక్కడన్నా రాళ్ళతో కొట్టి చంపినట్టు ఎక్కడన్నా చూస్తామా? తర్వాత నా పాయింట్ ఏంటంటే, ఈ రాళ్ళతో కొట్టడం అనే దాన్ని స్పష్టంగా రాళ్ళతో కొట్టి చంపే ఆ కార్యక్రమంలో రాళ్ళతో కొట్టి చంపడం ఇంపార్టెంట్గా, అందరూ కలిసి తమ చేతులు వాడి మీద ఉంచడం ద్వారా మేము ఇదిగో మా పవిత్రమైనటువంటి ఒబీడియన్స్, సంఘ నియమాల్ని మేము అనుసరిస్తూ దైవిక మర్యాదను అనుసరిస్తున్నాం.
ఈ వ్యక్తి మాత్రమే దైవిక మర్యాదను అనుసరించక లోక మర్యాదను అనుసరిస్తున్నాడు అని చెప్పేసి బయటికి తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపుతాడు. విషయం ఏంటంటే, అదంతా చెప్పిన తర్వాత లాస్ట్లో చివరిలో ఒక మాట, ఈ విధంగా మీరు మీ మధ్యలో నుండి అపవిత్రతను తీసేస్తారు. ఈ విధంగా మీ మధ్యలో నుండి, సమాజం యొక్క, దేవాలయం యొక్క మధ్యలో నుండి అపవిత్రత లేకుండా తొలగించేస్తారు. అపవిత్రత అనేది తొలగించబడుతుంది అంటే ఇక్కడ అల్టిమేట్గా ఏ విషయం అర్థమైంది మనకి అంటే, రాళ్ళతో కొట్టడం కాదు, లేకపోతే వాడి మీద చేతులు ఉంచడం కాదు, లేకపోతే వాడిని బయటికి తీసుకెళ్ళడం కాదు, చంపేయడం కాదు. అసలు విషయం ఏంటంటే, మేమందరము దైవికమైన క్రమాన్ని, దైవ నియమాలను అనుసరిస్తున్నాము. వీడొక్కడే లోక మర్యాదను అంటే ప్యూరిటీ డిఫైన్డ్, ప్యూరిటీ యొక్క రిఫ్లెక్షన్ విధేయత, ప్యూరిటీ యొక్క రిఫ్లెక్షన్ విధేయత. సంఘ కట్టుబాట్లు, సంఘ నియమాలు ఇవన్నీ దైవిక ప్రత్యక్షతను ఆధారం చేసుకొని ఉంటాయి. ఆ సంఘ నియమాలను నేను అనుసరించని ప్రతిసారి దేవుని మందిరముతో ఆరాధించలేను. దేవుని మందిరాన్ని ఇదిగో ఆరాధించే స్థలంగా నేను, ఆరాధనా స్థలంగా నేను ఉంచలేను. తర్వాత నా దేహముతో దేవుని ఆరాధించడం అంటే దేహంలో ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుంచి నేను బయటికి రావాలి. దేహములో జరిగే ప్రతి విధమైన అపవిత్ర కార్యాలు ఎక్కడున్నాయి అని అడిగితే, నా దేహము క్రీస్తుతో కలుసుకొని ఉండాలి. ఇందాక సమాజం అంతట్లో నుండి ఒకడు దైవిక మర్యాద అనుసరించట్లేదు అని చెప్పాను కదా. ఒబీడియన్స్, విధేయత పవిత్రతను రిఫ్లెక్ట్ చేసినట్టుగానే వాడు సమాజంతో కలుసుకొని ఉన్నాడా లేదా కూడా తెలియజేస్తాం. అంటే ఒబీడియన్స్ అనేది సమాజం యొక్క పవిత్రతను తెలియజేసినట్టుగా, రిఫ్లెక్ట్ చేసినట్టుగా, ఒబీడియన్స్ అనేది సమాజం యొక్క నియమాల్ని, సమాజం యొక్క పవిత్రతని తెలియజేసినట్టుగా, అదే ఒబీడియన్స్ ఇంకొకటి తెలియజేస్తుంది, సమాజముతో హత్తుకొని ఉండడాన్ని తెలియజేస్తుంది. మళ్ళీ చెప్తాను, ఒబీడియన్స్ సమాజంతో హత్తుకొని ఉండడాన్ని తెలియజేస్తుంది. పవిత్రతని ఒబీడియన్స్, విధేయత ప్రతిబింబిస్తే, అది విధేయత యొక్క రూపం ఏంటి అంటే సమాజంతో హత్తుకొని ఉండటం. విధేయత యొక్క రూపం, విధేయత యొక్క ప్రతిరూపం అంట. పవిత్రత యొక్క ప్రతిబింబం విధేయత, విధేయత యొక్క ప్రతిరూపం హత్తుకొని ఉండట. సమాజంతో హత్తుకొని ఉండడమా, లోకమును హత్తుకొని ఉండడం. సమాజంతో లోక మర్యాద అంటే లోకంలో కొన్ని నియమాలు ఉన్నాయి, సమాజంలో సపరేట్ నియమాలు. సో ఈ సమాజంలో ఉండే సంస్కృతి, కల్చర్ వేరు, ఈ సమాజంలో ఉండే నియమావళి వేరు. లోకంలో ఉండొచ్చు, మీరు లోకంలో ఉండొచ్చు కాక, లోక నియమాలు, లోక సంబంధమైనటువంటి పద్ధతులు కాదు కానీ, లోక నియమాలు కాదు కానీ, దేవుని దైవిక సంఘ నియమాలు. తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒక్కసారి ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ప్యూరిటీ, వితౌట్ ప్యూరిటీ, మందిరమును ప్యూరిటీ లేకుండా, పవిత్రత లేకుండా దేవుని చూడలేం మనం. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేం. అయితే పరిశుద్ధత లేకపోతే ప్యూరిటీ, పవిత్రత అనే మాటలు విధేయత ద్వారా ప్రతిబింబిస్తాయి. ఆ విధేయత ద్వారా ప్రతిబింబించే విధేయత యొక్క ప్రతిరూపం హత్తుకొని ఉంటా. దేహము దేవుణ్ణి హత్తుకొని ఉంటా, క్రీస్తును హత్తుకొని ఉంటా. క్రీస్తుతో హత్తుకునేవాడు క్రీస్తుతో ఒక్క శరీరమై ఉంటాడు. దేహముతో దేవుణ్ణి ఆరాధించడం బాగా గమనించండి ఒకసారి. ఫస్ట్ థింగ్ ఎక్కడంటే, దేహములో జరిగే అపవిత్రత, లేకపోతే దేహమును పరిశుద్ధంగా ఉంచుకోవడం అంటే దేహంలో విధేయత ఎలా చూపిస్తామో అని అడుగుతాం. దేహంలో విధేయత ఎలా ఉంటుంది అని అడిగితే, ఫస్ట్ ఏరియా మ్యారేజ్. మొట్టమొదటి ఏరియా, అతి ప్రాముఖ్యమైనటువంటి అంశము వివాహము. ఏమని రాస్తుంటుంది? ఇప్పుడు దేహము అంటే వారిద్దరు, స్త్రీని పురుషునిగా చేశారు, వారిద్దరు ఏమవుతారు? ఒక్క ఏక దేహము, ఏక ఆత్మ,
ఏక మనస్సు, ఏక హృదయం, ఇందులో ఏది తీసుకుంటాం? వారిద్దరూ వారిద్దరూ ఒక్క శరీరం. బాగా వినాలి ఒకసారి. ఇప్పుడు నేను నా దేహము అనే దేవాలయమును పాడు చేయొద్దు అంటే, నా దేహము అనే దేవాలయమును పాడు చేయొద్దు అంటే, దాన్ని పాడు చేయకుండా ఉండడం కోసం చేసే పని ఫస్ట్ దేహమును క్రీస్తు ఒబీడియన్స్ కిందికి తీసుకురావాలి. ఆ దేహము క్రీస్తుకు విధేయత చూపించాలి. రెండు క్రీస్తుతో హత్తుకొని ఉండాలి. క్రీస్తుతో హత్తుకొని ఉండడం ఎలా సాధ్యం అంటే విధేయత ద్వారా. దేహంలో విధేయత ఎలా చూపిస్తామని అడిగితే, ఎప్పుడు దేహం సంపూర్ణమవుతుంది? దేహం యొక్క సంపూర్ణత ఎక్కడుంది అంటే, ఇద్దరు ఒక్క శరీరంగా మారినప్పుడే దేహం సంపూర్ణమవుతుంది. అంటే మ్యారిటల్ రూల్స్ లేకపోతే దైవిక సంబంధమైన వివాహ నియమావళి ఏంటో దాన్ని విధేయతాపూర్వకంగా అనుసరించినప్పుడు దేహము దేవుని మందిరంగా ప్యూరిఫై చేయబడి పునఃప్రతిష్ఠించబడుతుంది. ఎలాగా ఇద్దరు ఒక దేహంగా మారుతారు అంటే, ఇక్కడ విధేయత అనేది ఒక భర్త, పురుషుడు, ఒక భార్య, ఒక స్త్రీ, ఎవరి చేతిలో ఉంది విధేయత? భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండండి, లోబడి ఉండండి అంటే కేవలం స్త్రీలకు మాత్రం సంబంధించిన విషయం కాదు. తర్వాత పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ఈ భార్యను ప్రేమించాల్సిన భర్తకు విధేయురాలై ఉండాల్సిన భార్య. ఈ రెండు నియమాలు లోక మర్యాద వేరు. లోకంలో కామెడీ కోసం ఉపయోగించే ఒక సరుకు ఏదైనా ఉందంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. దీన్ని కామెడీ చేసినట్ట మనం దేన్ని కామెడీ చేయాలి? మీరు ఏ జోక్ అన్నా తీసుకోండి ఒకసారి, భార్యాభర్తల జోకులే ఉంటాయి. ఎలాంటి జోకులన్నా తీసుకోండి. సో విషయం ఏంటంటే, నేను నా దేహంతో దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏమనుకుంటా? అంతేకాదు, దేహంతో దేవుణ్ణి గణపరచుడి. అంతేకాదు, ఇంకేం వేస్తుందంటే వేశ్యతో కలుసుకునేవాడు క్రీస్తుతో కలుసుకునేవాడు అని ఒక కంపారిజన్ రాస్తుంది. సో మనం అనొచ్చు, మనం ఎలాంటి వ్యభిచారం చేయలేదండి, ఏం చేయలేదు. నేను నా భార్యను ప్రేమించడం అది దైవిక నియమం. అది నా భార్య నాకు లోబడ్డం అనేది దైవిక నియమం. ఇద్దరం ఒక దేహంగా ఉండడం, ఒక మనసు కాదు, ఒక ఆలోచన కాదు, ఒక హృదయం కాదు, లేదా ఒక ఆత్మ కాదు, ఒక దేహము అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు ఒక దేహం అంటే, ఆ ఒక్క దేహము దేవుని ఆలయమై ఉన్నది. దేవుని ఆలయం యొక్క ప్యూరిటీ, దేవుని ఆలయం యొక్క పవిత్రత ఒబీడియన్స్ మీద ఆధారపడింది. సో ఈ ఒబీడియన్స్ యొక్క ప్రతిరూపం హత్తుకొని ఉండడం. సో భార్య భర్తని హత్తుకొని ఉండాలి, భర్త భార్యని ఒకరినొకరు వెడబాయకూడదు. తర్వాత ఈ రెండు అంటే భర్తను నిర్లక్ష్య పెట్టడం, లేదా భర్తను యజమానునిగా చూడని భార్య తెలియకుండానే దేహ నియమాన్ని, దేవాలయ నియమాన్ని పాడు చేస్తాం. తర్వాత నా భార్యతో నేను కలుసుకొని ఉండడం, నా భార్యను ప్రేమించడం, అది కేవలం ఒక ఎమోషనల్ థింగ్ కాదు, ఏదో ఒక ఎమోషనల్ విషయం కాదు అది, లేదా అదేదో ఫీలింగ్స్ విషయం అస్సలు కాదు, దైవిక నియమం అది. సో ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అంటే ఒక భార్య భర్తల ఏమంటారంటే ప్యూర్ రిలేషన్ ఏదైతే ఉందో, దైవిక నియమాలను అనుసరించే ఆ యొక్క పవిత్రమైన రిలేషన్ ఏదైతే ఉందో, అది దేవుణ్ణి ఆరాధించదగిన, అంటే ఈరోజు నేను దేవుణ్ణి ఆరాధించాలి అంటే మా భార్యాభర్తల రిలేషన్తో దేవుణ్ణి ఆరాధించాలి. భార్యాభర్తల రిలేషన్తో దేవుణ్ణి ఆరాధించాలి. దీనికి విరోధంగా జరిగే, పరిశుద్ధ నియమాలకు విరోధంగా జరిగే ప్రతి
దేవా అని ప్రార్థన చేసేటప్పుడు గమనించండి ఒకసారి. ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకొని ప్రార్థన చేయడం ఇంపాసిబుల్. ప్రార్థన చేయడం దేవునికి అసహ్యం. అంతేకాదు, ఈ మందిరము తట్టు తిరిగి ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడుతుంది. మందిరము తట్టు తిరిగి ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలకు జవాబు అనుగ్రహించబడుతుంది. మందిరము తట్టు తిరిగి అంటే అర్థం ఏంటి? మందిరమే లేదు కదా పాస్టర్ గారు, మందిరం ఉన్న స్థలం తట్టు తిరుగుతున్నాను నేను. చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి. విధేయత మందిరం యొక్క ప్యూరిటీని సూచిస్తుంది. హత్తుకొని ఉండుట విధేయత యొక్క ప్రతిరూపం. ఈ 3 మాటల్ని గుర్తుపెట్టుకుందాం. ఈ రోజుకి నేను ఇది ముగిస్తాను. సో ఇది స్వేచ్ఛార్పణగా దేవుని సన్నిధికి తీసుకురావడం. దట్ ఈస్ నథింగ్ బట్ తెరువు. అక్కడ ఉంది దేవుని మందిరం కట్టబడే మొదటి స్థలం. తలలు వంచుకొని కళ్ళు మూసుకొని అర్థం చేసుకుందాం ఈ రోజుకి. దేవుని యొక్క మందిరం యొక్క కట్టబడ్డానికి సంబంధించిన కాంట్రిబ్యూషన్, వ్యక్తిగత మ్యారేజ్ లైఫ్ దగ్గర నుంచి మొదలుపెట్టి సమాజంతో హత్తుకొని ఉండుట దాకా ఏ ఏరియాలో ఒక్క అవిధేయతను చూపించినా, మనం చూపించిన ఒక్క అవిధేయతను అక్కడ పెట్టినా అపవిత్రపరుస్తున్నా, పాడు చేస్తున్నా, దేవునికి విరోధులం అవుతున్నాం. దేవుడే నీకు విరోధి అయ్యాడు, నిన్నెవ్వడు కాపాడలేడు అంటాడు. సౌలు చనిపోయిన తర్వాత, సమూయేలు చనిపోయిన తర్వాత సౌలుతో మాట్లాడుతున్న మాట ఇది. నీకు దేవుడే విరోధి అయ్యాడు, నిన్నెవ్వరు కాపాడలేరు. ఒక్కసారి తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఇంతవరకు నేను ప్రభా మీ వాక్యము ఎవరెవరైతే వినడానికి తమ హృదయాలు తమ మనస్సులు స్థిరపరచుకొని సిద్ధపడి వాక్యం విన్నారు వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. అలాగే నేను ప్రభా ఈరోజు రాలేకపోయిన వారి కోసం కూడా ప్రార్థిస్తాను. క్రీస్తు గొప్ప నామమున ఏకీభవించిన ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. వాక్యము గ్రహించుటకు మనస్సు దయచేయండి. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని మర్యాదను, దేవుని చిత్తమును, దేవుని దైవిక నియమాలను అనుసరించు వారణంగా ఉండడం కోసం మా మనస్సు మార్చుకొని రూపాంతరపు అనుభవం, ఈ దినపు అనుభవం అందరికీ కలుగునుగాక. మందిరమును కట్టేవారంగా మేమందరం ఉందుముగాక. ఏకీవించిన వారిని దీవించి ఆశీర్వించి స్థిరపరచండి. ఇదిగో మీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు, మీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ప్రతి వ్యక్తి మీద మీ కనికరం ఉంచండి ప్రభు. వారి వారి పరిస్థితులు, వారి వారి ఇబ్బందులు, బాధలన్నిటి మధ్యలో మీ బిడ్డలు మీ తట్టు తిరగడానికి అవసరమైన కృప దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకొని ఇదిగో మీ నామాన్ని గొప్ప చేస్తుండగా మా ఆరాధన మీ దృష్టికి అంగీకారమైనది ఉంటున్నట్లు సహాయం దయచేయండి. మా విధేయత ద్వారా లోక మర్యాదను విడిచిపెట్టి దైవుని మర్యాదను అనుసరించే, దేవుని మర్యాదకు మేమిచ్చే మా విధేయత ద్వారా రూపాంతరం చెందడం అనే ఆ సాక్రిఫైస్ని అంగీకరించండి. కాబట్టి మీ దేహంలో దేవునికి సజీవ యాగముగా అన్న మాటను బట్టి ఆ యాగం అర్పించడానికి నన్ను నేను ఎక్కడ చంపుకోవాలో, ఎక్కడ మమ్మల్ని మేము అధిగమించాలో ప్రతి ఒక్కరికి కృప దయచేయండి. ప్రతి సోల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీ మహిమలో స్థిరపరచమని ప్రార్థన చేస్తాను. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏకీవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి స్తుతించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినేంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం మా మీద పాట, ఆశీర్వాదం సెలవు తీసుకున్నాం.
ఆశీర్వాదంబుల్ మామీద వర్షింపచేయుమీశా. ఆశతో నిండియున్నాము సత్య వాగ్దానము మారించుమా మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారునికి కృపయు పరిశుద్ధాత్మ దేవునికి ఆదరణ అనే సహవాసము సమాధానము కాపుదల అభిషేకం కూడిన మనందరికీ సార్వత్రిక సంఘం అంతటికీ తోడయుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడినట్లు కృప చూయించును గాక. షాలోమ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అందరికి. షాలోమ్ అన్న అందరికి షాలోమ్. షాలోమ్. షాలోమ్ అన్న అందరికి షాలోమ్. అందరికీ షాలోమ్. షాలోమ్ ఫాస్ట్ గారు అందరికీ షాలోమ్. షాలోమ్ ఫాస్టర్ గారు అందరికీ షాలోమ్. షాలోమ్ అన్న అందరికి షాలోమ్. షాలోమ్ అయ్య గారు అందరికీ షాలోమ్. షాలోమ్ ఫాస్ట్ గారు అందరికీ షాలోమ్.